నా పేరు రఘురామరెడ్డి, ఆత్మకూరు, అల్లూరు మండలం. నాకు 15 సంవత్సరాల నుంచి సేద్యంలో అనుభవం ఉంది. మేము ఎక్కువ అంతకుముందంతా ఒరే 2 కార్లు ఒరే వేస్తున్నాము. మాకు ఎక్కువ కరుగు మోపే స్టేజీలో దోమను ముంపి విపరీతంగా ఉండేది. మేము ఎక్కువ పెక్సలాన్ని వాడుతున్నాము దోమకి. సల్మాన్ ఖాన్ వచ్చి గుళ్ళు 4 కేజీల లెక్క మావిలాని గుళికల్ని వాడమన్నారు. ఎంత అనే రేట్ అడిగాము. అడిగితే 3000 అన్నారు. మాకు ముందు డౌట్ వేసినప్పుడు అంత రేట్లు ఇప్పుడే పెడితే మళ్ళీ దోమ వస్తుందేమో అని మేము డౌట్ పడ్డాము. కాదని నమ్మకంగా చెప్పినాడు. అటు మావిలాని గుళికలు 35 రోజుల నుంచి 36 రోజుల్లో పైరు మాది. దాన్ని వాడాము. వాడితే 20 రోజుల్లో మోంపిప్పి రాదన్నారు. 50 రోజులకి దోమ రాదన్నారు. సరిపోద్ది కదా, మేము ఆ టైం సరిపోద్ది అని చెప్పి వాడాము. మోంపిప్పి రాలేదు. ఇక దోమ పర్వాలేదు, ఇంకా 20 రోజులు అయిపోయింది కాబట్టి ఇంకా 25 రోజులు చూడాలి దోమ. అది రాకపోతే దాన్ని వాడుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో డౌట్ లేదు. మావిలాన్ని వాడి ఇది పైన రైట్ సైడ్లో అది మావిలాన్ని వాడి 20 రోజులు అయింది. ఇది వాడిన పైరు. నీకు బాగా దురత్రం కానీ గట్టితనం కానీ ఏరియా అవస్థ కానీ అన్నీ బాగున్నాయి దీంట్లో. ఇది మా పక్కన పొలము. దీంట్లో ఏరియా అవస్థ తగ్గిపోయింది, పైరు మెతువు వచ్చేసింది. మేము వాడిన దానివల్ల ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఏరియా అవస్థ కానీ కలక పెగలకం కూడా బాగుంది, గట్టితనం కూడా బాగుంది. ఏరియా అవస్థ సల్మాన్ ఖాన్ వచ్చి పైన ఆఫీసులో వాళ్ళు వచ్చి దాన్ని మాకు కోచ్ చూపించినారు. ఇది వాడిన పొలం, వాడింది ఇది వాడంది. దీని పరిమాణం బాగుంది, దీని పరిమాణం తక్కువగా ఉంది. దృఢత్వం కూడా బాగుంది. దీంట్లో గట్టితనం బాగుంది. దీంట్లో మెతుతనం ఉంది. వాడడం దాంట్లో మెతుకు ఉంది. దీంట్లో బాగా గట్టితనం ఉంది. ఇది మావిలాన్ని వాడింది, ఇది మావిలాన్ని వాడంది. దీని పరిస్థితి చూస్తే ఇది మాకు ఇది కూడా జాస్తి ఉందని అనుకుంటున్నాము. దీంట్లో రాదని చెప్పి అనుకుంటున్నాము. ఏరియా అవస్థ కూడా అన్నీ బాగున్నాయి. దీంట్లో దిగుబడి కూడా బాగా రావచ్చని అనుకుంటున్నాము.